చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగిలిపోతారు. రైట్ రైట్ ఓకే. రామ్మూర్తి గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? రామ్మూర్తి గారు, మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ సర్కార్ వెళ్తుంది, పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేసి వెళ్తామంటున్నారు. ఏంటి పార్టీ మీరు అందరూ అన్ని పార్టీలు కూడా ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ ఈ 42% రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో మీరు కూడా పార్టీ పరంగా ఈ 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తారా? అసలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. జీ తెలుగు ప్రేక్షకులకు, నాతోటి డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, మీకు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, వాస్తవానికి అసలు ఎక్కడ చేయాల్సింది, ఎక్కడ చేస్తున్నారు, ఎవరు ప్రామిస్ చేశారు, ఎందుకు ప్రామిస్ చేశారు, ఎలాంటి ఆలోచనతోటి ప్రామిస్ చేసిండ్రు, వీళ్ళు పోరాటం ఎక్కడ చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అడ్డుకున్నది అనేది విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. బీసీ రిజర్వేషన్ అనే అంశం మనం ఒక నిజంగా మా పెద్దలు వెంకటరెడ్డి గారు అన్నట్టు డైలీ సీరియల్ లాగా మనం గత సంవత్సరం నుండి మాట్లాడుతూనే ఉన్నాం. వాళ్ళు బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. వాళ్ళు ఎందుకు చేశారో వాళ్ళకి తెలియదు, ఏ ఉద్దేశంతో చేశారో వాళ్ళకి తెలియదు. అంటే మోసపూరితమైన వాగ్దానాలు ఇవ్వడంలో ఒక దిట్ట అంటే ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఏ నిర్ణయం కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలే తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు, అమలు చేయలేరు కూడా. ఎందుకంటే ఆయన నిర్ణయాలే అంత దరిద్రంగా ఉంటాయి. కాబట్టి నేను బీసీ రిజర్వేషన్ల గురించి అడుగుతున్నాను. బీసీ రిజర్వేషన్ల బిల్లుని బీఆర్ఎస్ పార్టీ ఎక్కడైనా అడ్డుకుందా? లేదా బీసీ రిజర్వేషన్ బిల్లు ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా దానికి మద్దతు ఇచ్చిందా లేదా? చేయాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. మీరు పోరాటం ఎక్కడ చేస్తున్నారు? గల్లీలో చేస్తున్నారు. చేయాల్సిన బిల్లు ఆగాల్సింది ఆగింది ఎక్కడ? అక్కడ రాష్ట్రపతి దగ్గర. కాబట్టి మీరు చేయాల్సింది చేయకుండా, పోరాడాల్సిన కాడ పోరాడకుండా మమ్మల్ని నిందించడం ఇది చాలా దుర్మార్గమైన చర్య అని అంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ మాకు రాజ్యసభలో 5 సీట్లు ఉన్నాయి, పార్లమెంట్ లో లేవు. కాబట్టి మీరు సాధిస్తామన్నారు, మీరు ప్రామిస్ చేశారు. మీరు ఏ ఉద్దేశంతో హామీని నెరవేర్స్తామని ప్రజల్ని ఇంకా మభ్య పెడుతున్నారో దాన్ని మీరు చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా తప్పొప్పుకొని మొట్టికాలు వేసుకోండి, ఇప్పటికైనా చెంపలు సర్చుకోండి. మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి, 42% రిజర్వేషన్ మేము ఇయ్యలేకపోతున్నామని చెప్పండి. లేదు, కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు, మేము చాలా సార్లు మొత్తుకున్నాం, వాళ్ళు చేయడం లేదు, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయడం లేదు అని అదన్నా చెప్పండి. ఇది ఏది చెప్పరు. ఇది వీళ్ళిద్దరు, ఆయన తానే అంటే ఆయన తందాన అంటారు, ఆయన కొట్టినట్టు చేస్తే వాళ్ళు ఏడ్చినట్టు చేస్తారు. ఇద్దరు తోడు దొంగలై బీసీలను మోసం చేస్తున్నారు. బీసీల ఆ పేరుతోటి మళ్ళీ ఓట్లు పొందుతాయనే ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది. దీన్ని బీసీలందరూ కూడా, బీసీ ప్రజలు, నిన్న కూడా మా పెద్దలు గౌరవ మాజీ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ కూడా మన ఖమ్మంలో ఒక మిత్రుడు బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని, అలాగే బీసీ విద్యార్థులకు రియంబర్స్మెంట్ రావాలని పాదయాత్ర స్టార్ట్ చేశాడు నిన్ననే ఖమ్మంలో. కాబట్టి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మీరు చేయాల్సింది చేయకుండా ప్రతిపక్షాలపై, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీపై నోరు బారేసుకోవద్దు, వారిని నిందించొద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఒక పక్క రైతులు అకాల వర్షాల వల్ల పత్తి పంట కేంద్రం ఇచ్చిన మద్దతు ధరకు కొనకుండా దళారులు మొత్తం మోసం చేస్తుంటే ఇవాళ మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా నాయకులు మొత్తం రాష్ట్రంలో ఉన్న పత్తి యార్డులు సందర్శిస్తున్నారు, అక్కడ రైతులతో మాట్లాడుతున్నారు, వాళ్ళ బాధలలో పాలు పంచుకుంటున్నారు. నిజంగా వాళ్ళ కన్నీళ్లు తూర్చే ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నది. కాబట్టి మీరు ఏది చేసినా, నేనేమంటున్నా, నిన్న కేబినెట్ జరిగింది, ఏం జరగాలి? ఇగో ఇది అభివృద్ధి చేసినాం, ఇగో ఇది చేయాల్సి ఉంది, ఇగో ఇది రైతులకు చేసినాం, ఇది చేయాల్సి ఉంది, ఈ హామీలు నెరవేర్చినాం, ఈ హామీలు నెరవేర్చాల్సి ఉంది, ఇగో ఇవి మేము చేస్తాము, ఇగో ఇప్పుడు చేస్తామని చెప్పాల్సిన బాధ్యత ఉన్న కేబినెట్ ఏ ఒక్కటి కూడా చెయ్యకుండా ఏదో మళ్ళా మభ్య పెట్టాలని, ప్రజల్ని మళ్ళీ మోసం చేయాలని, మళ్ళీ ఆ పేరుతో బీసీల పేరుతో మళ్ళీ ఏదో ఓట్లు పొందాలనే ఒక దుర్మార్గమైన కుట్రను దీన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. దీన్ని తీవ్రంగా